హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు పూజితాస్ బొమ్మల కొలువు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు వీడియోస్ నచ్చితేనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. ఫస్ట్ అయితే 2023 ఇయర్ ఫస్ట్ 6 months అయితే నేను పెద్దగా కన్సిస్టెంట్గా పెట్టినట్టయితే నాకైతే గుర్తులేదు. అంటే ఎగ్జామ్స్ వల్ల ముందు ఒక 10 days, ఆ 10 days, ఆ నెక్స్ట్ 10 days అట్లా ఒక 1 month గ్యాప్ వచ్చేయడము, మళ్ళీ నేను స్టార్ట్ చేయడము, ఈలోపు మళ్ళీ ఇంకేదో ఎగ్జామ్ రావడం, మళ్ళీ స్టాప్ అవడము, ఆ చైన్ అనేది బ్రేక్ అవ్వడం, మళ్ళీ స్టార్ట్ చేయడము, రీస్టార్ట్ చేయడము, మళ్ళీ బ్రేక్ రావడం అట్లా అయింది. బట్ నెక్స్ట్ 6 months అయితే కన్సిస్టెంట్గా పెడుతూ వచ్చాను. అంటే వీక్లీ ఒక ఫుల్ వీడియో, అంటే లాంగ్ వీడియో ప్లస్ ఒక షార్ట్ వీడియో అలా పోస్ట్ చేస్తూ అయితే వచ్చాను. అండ్ ఆ ఫస్ట్ 6 months కూడా నేనైతే ఫెస్టివల్స్ టైం కానీ అలా స్పెషల్ అకేషన్స్, స్పెషల్ ఈవెంట్స్ ఆర్ స్పెషల్ ఫెస్టివల్స్ టైం అప్పుడు చేసిన వీడియోస్ మాత్రం కంపల్సరీ పెడుతూనే వచ్చాను. ముందు కానీ వెనుక కానీ అవ్వడంతో ఎప్పుడొకప్పుడు అయితే పోస్ట్ చేస్తూ వచ్చాను ఆ కాంటెంట్ అనేది మిస్ అవ్వకుండా. సో ఫస్ట్ 6 months కన్సిస్టెంట్గా లేను, అదైతే నేను ఒప్పుకుంటాను. సో అప్పుడు గ్రోత్ కూడా ఎలాగో ఉండదు అండ్ వ్యూస్ కూడా ఉండవు. తెలిసిందే యూట్యూబ్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ 6 months అయితే నేను పెడుతూ వచ్చాను, బట్ అనుకున్నంత గ్రోత్ లేదు. సో దానికి నా కాంటెంట్ అంటే నేను చేసే వీడియోస్ జనాలకి రీచ్ అవ్వట్లేదా, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చూడట్లేదా, లేదంటే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి రీచ్ అవ్వట్లేదా వీడియో అనేది అయితే నాకు ఇంకా అర్థం కావట్లేదు. సో మీకు ఈ కాంటెంట్ నచ్చిందా? అంటే నేను ఇప్పుడు చేస్తున్న వీడియోసే కంటిన్యూ చేయాలా, లేదంటే ఇంకా ఏమైనా అడిషనల్గా వేరే కాంటెంట్ ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది అయితే కింద కామెంట్స్లో చెప్పండి. నేను ప్రతిసారి కింద కామెంట్స్లో చెప్పండి అనేసి చెప్తూనే వస్తాను ప్రతి వీడియోలో, బట్ ఎవరు పెట్టరు. సో దానికి ఏమని అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాదు. సో నాకు నచ్చిన వీడియో నేను చేస్తూ వస్తున్నాను. సో దీనికైతే ప్లీజ్ డూ కామెంట్ అండి. మీకు ఎలాంటి కాంటెంట్ కావాలి అనుకుంటున్నారు, ఎలాంటి కాంటెంట్ ఈ ఛానల్లో చూడాలి అనుకుంటున్నారు అనేది. సో అలా పెడుతూ వచ్చాను. బట్ నెక్స్ట్ 6 months కూడా గ్రోత్ అనేది ఎక్కువ లేదు. ఈ ఇయర్ 400 సబ్స్క్రైబర్స్ అనే మైల్ స్టోన్ క్రాస్ చేశాను. సో ఇప్పుడు 480sలో నడుస్తూ ఉంది ఇయర్ ఎండ్ అప్పటికి. సో నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఒక 200 ఆర్ 300 అన్న సబ్స్క్రైబర్స్ పెరగాలి, అలాగే వ్యూస్ పెరగాలి. సబ్స్క్రైబర్స్ పెరిగినంత మాత్రాన ఏముండదు కదా, ఆ వీడియో అనేది రీచ్ అవ్వాలి జనాలకి. అంటే నేను చేసేది మీకు నచ్చుతుందా, మీరు చూడాలనుకుంటున్నారా లేదా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఆ వ్యూస్ని బట్టి. సో మీరు నిజంగానే చూడాలనుకుంటే కనుక కింద కామెంట్స్లో చెప్పండి. సేమ్ కాంటెంట్ అనేది నేను క్రియేట్ చేస్తూ వస్తాను. సో ఒక్కొక్కసారి అయితే ఇదేంటి నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా, నేను ఏమన్నా మంచిగా చేయట్లేదా వీడియోస్, లేదంటే నేనేమన్నా ట్యాగ్స్ సరిగా ఇవ్వట్లేదా ఏంటా అనేసి డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ కాంటెంట్ని ఎక్కువ మంది రిలేట్ అవ్వట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. బట్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ కాంటెంట్ అనేది కూడా కింద కామెంట్స్లో అయితే చెప్పండి ప్లీజ్. అట్లీస్ట్ ఈ వీడియో కింద అయితే ప్లీజ్ డూ కామెంట్ అండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఒక వీడియో చూసారు, వీడియో మీకు నచ్చింది అండ్ మీరు ఆ ఛానల్ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే కనుక ఆ కింద లైక్ బటన్ అనేది క్లిక్ చేస్తే చూసిన వెంటనే అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ ఆ రీచ్ మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఆ క్రియేటర్కి. నాకనే కాదు ఏ యూట్యూబర్కైనా సేమ్.
మీరు గనుక వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకే మిమ్మల్ని లైక్ చేయండి అనేసి చెప్తూ ఉంటాము. అండ్ కింద కామెంట్స్‌లో కూడా మీరు చెప్పొచ్చు మీ ఐడియాస్. మీకెలా అనిపించింది వీడియో అనేది కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇది ఎప్పటినుంచో నేను చెప్తూనే ఉంటాను. బట్ చేసేవాళ్ళు చేస్తారు లైక్. బట్ కొంతమంది చెయ్యరు. వాళ్ళకి నచ్చుతుంది. నాకు పర్సనల్‌గా మెసేజెస్ పంపుతూ ఉంటారు. బట్ వాళ్ళు అక్కడ కామెంట్ చేయరు. వాళ్ళ నేమ్ తెలుస్తదనో ఏంటో అర్థం కాదు. కామెంట్ చేయరు. లైక్ అనేది మాకు తెలీదు ఎవరు చేశారు ఏంటి అనేది. సో మీరు గనక ఆ క్రియేటర్ని ఎంకరేజ్ చేద్దాము, పుష్ చేద్దాము అనుకుంటే మాత్రం మీరు లైక్ చేయాలి. అలాగే కామెంట్స్ చేసినా చేయకపోయినా మీరు వీడియోనైతే లైక్ చేస్తే బెటర్. అండ్ కింద కామెంట్స్లో చెప్తే ఆ క్రియేటర్కి యూజ్ అవుతుంది. అంటే నేను నెక్స్ట్ ఏ కాంటెంట్ చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా. ఈ సోదంతా పక్కకు పెట్టేస్తే కొన్ని అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవైతే గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి అనేసి చెప్తూ ఉంటాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ యూట్యూబ్ అంటే ఈ 1 year ఆఫ్ యూట్యూబ్ జర్నీ ఇలా అయితే ఉండింది నాకు గుర్తున్నంత వరకు. సో పర్సనల్ లైఫ్ కూడా ఇట్స్ ఆల్ గుడ్. సో కమింగ్ టు ద ఛానల్ నెక్స్ట్ ఇయర్ అంటే 2024 జాన్ నుండి ఎలాంటి వీడియోస్ వస్తాయి, ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఛానల్ నుండి, నా నుండి అంటే యాజ్ యూజువల్ బొమ్మలకి సంబంధించిన వీడియోస్, వాటితో పాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీడియోస్ యాజ్ యూజువల్ మన ఛానల్లో ఎప్పటి నుండో వస్తున్నట్టుగానే వస్తాయి కొత్త వీడియోస్. సో వాటితో అవే కాకుండా ఆల్రెడీ రన్ అవుతున్న ప్లేలిస్ట్ కూడా రన్ అవుతాయి ఎవ్రీ ఇయర్ లాగానే. సో నెక్స్ట్ కొత్తగా ఏంటి అంటే ఏమైనా చిన్న మినీ వ్లాగ్స్ లాగా నా పర్సనల్ లైఫ్లో ఏమైనా స్పెషల్ అకేషన్స్ కానీ అలా ఏదన్నా ఉంటే సో చిన్న మినీ వ్లాగ్స్, అలాగే నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన కొన్ని వీడియోస్ అంటే కుకింగ్ కానీ అలా కొన్ని షార్ట్ వీడియోస్ నేనైతే అప్లోడ్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. కుకింగ్ అంటే ఇదేదో కుక్కరీ షో అయిపోతుంది అనేసి అయితే అనుకోకండి. సో నేను ఏ డిషెస్ అయితే బాగా చేస్తాను, అందరూ అన్నీ అయితే బాగా చేయలేరు కదా. సో నేను ఏది బాగా చేస్తాను ఏంటి అనేది దాన్ని బట్టి ఆ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను, అన్నీ కాదు. అలాగే ఏమైనా చిన్న చిన్న మినీ వ్లాగ్స్ స్పెషల్ అకేషన్స్ అప్పుడు అలాగా, సో ఫెస్టివల్స్ అప్పుడు కానీ అలా చిన్న చిన్న వ్లాగ్స్ కానీ మినీ వ్లాగ్స్ కానీ నేనైతే అప్లోడ్ చేస్తాను. సో మీకు ఈ ఐడియా ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి కాంటెంట్ కావాలి అనేది కూడా కింద కామెంట్స్లో చెప్పండి. దాని నుంచి చెప్తూనే ఉన్నాను కింద కామెంట్స్లో చెప్పమని. సో మీరు ఇంకా కామెంట్ చేశారా లేదా, కామెంట్ చేయకపోతే మాత్రం కింద కామెంట్ చేసేయండి మీకు ఎలాంటి కాంటెంట్ కావాలి ఏంటి అనేది మొత్తం కూడా. మీకు ఆల్రెడీ నేను చేసిన కాంటెంట్ మీకు ఎలా అనిపించింది ఈ ఇయర్ మొత్తం కూడా అనేది కూడా కింద కామెంట్స్లో అయితే చెప్పండి. మరి మీ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఈ ఇయర్ ఎలా ఉంది, అంటే మంచిగా ఉందా లేదంటే అప్స్ అండ్ డౌన్స్ ఏమైనా ఫేస్ చేశారా అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఒకవేళ ఆల్ గుడ్ మంచిగా ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2024 కూడా అలాగే మంచిగా ఇంకా మంచిగా ఉండాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తుంటే ఆ డౌన్స్ అనేవి లేకుండా అన్నీ అప్సే ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్లో. సో వీడియోని ఎండ్ చేసే ముందు అయితే మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక వీడియోని కొత్తగా చూస్తుంటే, నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు వీడియోస్ నచ్చితేనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. సో ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. సో వీడియోని ఎండ్ చేసే ముందు అయితే
విషింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఏ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2024. ఇదండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.